కొంత డబ్బులు వేసుకుంటుంది. అంటే ఒక స్కూల్లో అప్పుడు ఒక గది కట్టాలంటే 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే 3 లక్షల రూపాయలు ప్రభుత్వం, 7 లక్షలు వాళ్ళు పెట్టుకునేటట్టు అని పేర్లు పెట్టింది ఇదే ప్రభుత్వం. మొదట్లో అప్పుడు ప్లాన్ చేసింది. తర్వాత నిదానంగా ఏం చేశారు, ఆ ప్రభుత్వం నుంచి ఏమి అంటే ఆ ప్రభుత్వం నుంచి డబ్బులు లేవు కాబట్టి కట్టట్లేదనేసి వాళ్ళే 10 లక్షలు కట్టేసేసి ప్రభుత్వం వాటా కూడా వాళ్ళే కట్టేసేటట్టు ప్లాన్ చేసుకొచ్చారు. అప్పట్లో నడిచినాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు పీ ఫోర్తో ఏ పేదలు బాగుపడ్డారంటే మనకున్నది 1.5 కోటి పేదలని చెప్పినప్పుడు కనీసం 25 లక్షల మంది కన్నా చేశారంటే 10 లక్షల మంది అని లెక్క చెప్పారు. అది కూడా నెలవారీ పెన్షన్లు ఇస్తామన్నది ఏది నెలవారీ 1500 ఇస్తానన్నది ఎత్తేసారు. ఆ మోసాన్ని కవర్ చేయడానికి పీ4 అనేటటువంటి ఒక కొత్త మోసం తీసుకొచ్చారు. రెండవది వచ్చేటప్పటికి అన్న క్యాంటీన్లు ప్రభుత్వం డబ్బులతో ఖర్చు పెడతామని చెప్పి తర్వాత దానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫండింగ్కి కట్టాలి, పుట్టినరోజుకా పెళ్లి రోజుకా ఏదో ఒక దాంతో అకేషన్తో డబ్బులు కట్టండి, మీ పేరుని అక్కడ డిస్ప్లే చేస్తామన్నట్టు. అంటే ప్రభుత్వం అక్కడి నుంచి తప్పుకుంటోంది. ఇప్పుడు ఇది అదేమంటే కట్టేవాడే కడతాడయ్యా అంటారు. కానీ కట్టేవాడు కడితే కట్టించుకుంటే ప్రాబ్లం లేదు. ప్రభుత్వం నుంచి పని కావాలనుకున్నటువంటి వాళ్ళని ఇటుకి డైవర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అసమర్థత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రెడ్లు లేరా, లేకపోతే దేశంలో అతనికి అభిమానులు లేరా, దేశ విదేశాల్లో ఇట్లా డబ్బులేం పిండి పట్టురాలేదు వాళ్ళ దగ్గర నుంచి. నువ్వు చందా ఏ